వందనాలు. నాతో కూడా వచ్చిన సంఘస్థులకు అందరికీ వందనాలు. నేను పిలువగానే వచ్చిన సంఘస్థులకు అందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, ఈ అడవిలో బ్రతుకుచున్నామంటే కేవలం ఆ దేవుని కృపే. ఆ కృప లేనిది మేము బ్రతకలేము. మరి దేవుడు మమ్మల్ని ఎంత కాచి కాపాడిండు, మమ్మల్ని ఎంతగా ఆదరించిండు, మమ్మల్ని ఎంతగా బలహీనత నుంచి తీసివేసిండు. మరి నా కుమారుడు ఆర్టీసీ బస్సుకు వచ్చుచున్నప్పుడు కూడా ఎంత కాపాడుతాడు దేవుడు మా పట్ల ఉన్నాడు. ఎప్పటికీ దేవుణ్ణి అడుగుతా నేను, ప్రభువా నా కుమారుణ్ణి కాచి కాపాడు ప్రభువా, నీ రెక్కల కింద దాచుకో ప్రభు అని అడుగుతాను నేను. మరి ఒకరోజు పోయిన సంవత్సరం చెప్పే సాక్ష్యమే ఇది, కానీ నేను చెప్పలేను, భయం అనిపించింది. మరి ఏమదంటే, నా భర్త నేను సండే రోజు చర్చికి రాలేదు, అన్నది లైవ్ వింటున్నాను. మరి నా భర్తనేమో జబర్దస్త్ చూస్తున్నాడు. మరి అస్సలు నాగుంబాము నా వీపెనుకకెళ్ళి నాకు తాకి వెళ్ళిపోయింది. కానీ మాకు ఏ హాని కూడా కలగలేదు. మరి నా భర్తకైతే చెయ్యి మీద ఇట్లా పండుకుంది, మొత్తము పాము, నాగుంపాము చెయ్యి మీద పండుకుంది. అప్పుడే నా భర్త లక్ష్మి అని పిలిస్తే ఏమైంది అని అప్పటికి పాము అనేది మాకు నోరు తెరవలేదు, మాకు ఏ హాని కూడా కలగలేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నేను తెలుసుకున్నాను. దేవుడు మేలు చేసిండు మాకు. ఇంకా మేము ఈ అడవిలో ఉంటున్నామంటే కేవలం దేవుని కృపే. మరి మా ఆత్మీయ తల్లిదండ్రి ప్రేయర్ వలన మేము ఎంత బలపడుతున్నాము. నేను ఒక అన్ని చెన్నురాలని, మా డాడీ వాళ్ళందరూ పూజారులు, కానీ అందులో నుంచి దేవుడు నన్ను వెన్నుకున్నాడంట. దేవునికి వందనాలు. మరి నేను ఎంత విగ్రహారాధికులు పూజించే బిడ్డను నేను, కానీ దేవుడు అనేది నన్ను సజీవులుగా వాడుకున్నందుకు దేవునికి వందనాలు. మరి చర్చి అంటే ఏదో తెలియని వ్యక్తిని, బైబుల్ అంటే తెలియదు, మరి వాక్యం అంటే తెలియని వ్యక్తిని. నేను నా భర్త వల్లనే, నా ఆడబిడ్డలు ప్రార్థన వల్లనే నేను రక్షణ పొందాను. మరి అందరిని బట్టి దేవునికి వందనాలు. మరి ఇంకా నా సాక్ష్యము, మొన్న మా అమ్మ గట్లు కూర్చుంటే నువ్వు ఎప్పుడు రావు చర్చి అంటావు, చర్చికే వెళ్తావమ్మా, నువ్వు పూజలు చేయవు, ఏం చేయవు, మా ఇంటికి రాకన్న మాట నాకు అన్నది మా అమ్మ. అంటే నా కుమారుడు ఏమన్నాడు, మీ ఇంటికి రాకున్నా పర్వాలేదు, మీ దేవుడు చీకట్లో ఉండే దేవుడు, మా దేవుడు వెలుగులో ఉంటాడు అమ్మమ్మ, మేము మీ ఇంటికి రాము, అస్సలు రామా అని చెప్పిన తర్వాత మళ్ళీ మా అమ్మ మాకు ఏం ఆలోచించుకుందో, మళ్ళీ 3 days తర్వాత రండి బేట ఒట్టిగా నన్ను వచ్చిపోండి అని అంటే పోయినాము. ఇంటికి వెళ్ళిన తర్వాతనే దసరా పండగప్పుడు 110 ఫీవర్ వచ్చేసింది నా కుమారునికి. మరి వచ్చినప్పటికీ పిలుస్తే అస్సలు పలుకుతలేడు, అది ఎంత పిలిచినా కానీ పలుకుతలేడు. ప్రభా నువ్వు ఇలా మాకెందుకు, మేము వచ్చినందుకే మమ్మల్ని ఇలాగా చేస్తున్నావు కదా, మా అమ్మ వాళ్ళు విగ్రహారాధికులు పూజించే బిడ్డలు కదా, మేము వచ్చినందుకే మమ్మల్ని ఇలా చేస్తున్నావు కదా ప్రభా నేను అడిగినప్పటికీ. మరి నా భర్తకు నేను ఫోన్ చేసిన ఎంబడే ఆట తీసుకొని వచ్చి మరి హాస్పిటల్కి వెళ్ళినాము. మరి నా కుమారునికి మంచి స్వస్థత ఇచ్చిండు దేవుడు, అందరిని బట్టి వందనాలు. మరి మా అక్క వాళ్ళు నన్ను ఎంత హింసిస్తున్నారు, ఎంత గొడవలు, ఎంత శోధనలు మా నుంచి వస్తున్నాయి, కానీ నేను అస్సలు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే నన్ను కాపాడుతాడని నేను ఎంతగా గౌరవంగా చెప్పుకొని ఎవ్వరికి ఏమంటలేను. మా అక్క వాళ్ళు ఎంత దుంకినా మళ్ళీ నా దగ్గరికే వస్తారు, నా దేవుని మందిరానికి వస్తారని. మా బావలు, మా అక్క చెల్లెళ్ళు అందరూ మా బావలు పూజారులు, కానీ మీ పూజలు మాకు అవసరం లేదు, నా దేవుడు గొప్ప దేవుడు, నేను ఉంటేనే అందులో, మీ ఇంటికి రాకున్నా పర్వాలేదని చెప్పిన నేను. మరి ఇప్పుడు వాళ్ళు మాతో మాట్లాడడానికి రారు, మళ్ళీ చూడరు, వాళ్ళు చూడకున్నా పర్వాలేదు, నా దేవుడే ఉన్నాడు నన్ను చూడడానికి అని నేను అంటాను. మరి నా దేవుని బట్టి వందనాలు. మరి ఇంకా నా మరిదికి, నా భర్తకు రక్షణ లేదు. అనుదిన ప్రార్థనలు నా భర్తకు, నా మరిదికి రక్షణ కావాలని మీరు అనుదిన ప్రార్థనలు ప్రార్థించండి. మరి ఇంకొకటి ఏంటంటే, నా భూమి కోర్టు విషయం కూడా విడుదల కావాలని మీరు అందరూ ప్రార్థన చేయండి.